నామములో మీకందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వర్తమానం కనబడని పాపములు. జనరల్గా మనం చూసినప్పుడు కొంతమంది పాపాలు చేస్తున్నప్పుడు బయట కనబడుతూ ఉంటాయి. డ్రింక్ చేస్తుంటే బయట కనబడుతుంటది కదా, పందెం ఆడుతుంటే కనబడుతుంటది, జోదం ఆడుతుంటే కనబడుతుంటది, అలాగనే పొగ తాగుతుంటే కనబడుతుంటది, లేదా పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకుంటే కనబడుతుంటది, పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుంటే కనబడుతుంటది. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలు ఏంటంటే కనబడని పాపములు. నెంబర్ 1 మనం చూద్దాం, కనబడని పాపములు. ఈ కనబడని పాపల వలన మన జీవితాలలో దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం. కనబడని పాపములు అంటే ఏమిటో మనం ఈరోజు చూడబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే కనబడని పాపాలు అంటే ఏమిటో 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటంట? ఆజ్ఞ అతిక్రమమే పాపం. 6 దినాలు పని చేసుకొని 7వ దినమున నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి రండి అని ప్రభు చెప్పినప్పుడు ఆ ఆజ్ఞకు లేదా ఆ మాటకు మితిమీరితే, లోబడకపోతే అది పాపము. దయచేసి సహోదరి సహోదరుడా చాలా జాగ్రత్తగా విన్నాం. ఇది కనబడని పాపం. అంటే నువ్వు లోబడుతున్నావా, లోబడట్లేదు, లేదా ఏ ఆజ్ఞ అయితే దేవుడిచ్చాడో, ఏ శాసనం అయితే నీకు ఇచ్చాడో ఆ శాసనాన్ని, ఆజ్ఞను ధిక్కరిస్తే నీ హృదయంలో అది ఎవరికి తెలియకపోవచ్చు, కనబడకపోవచ్చు, కానీ అది ఏమవుతుందంట? పాపం అవుతుంది. అందుకే యోహాను భక్తుడు అంటాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం నువ్వు బయటకు చేయాల్సిన పనే కాదు. దేవుని ఆజ్ఞను ఎప్పుడు మీరుతున్నావో అబద్ధం ఆడుతున్నాడు, పొరుగువానిది ఆశించొద్దన్నాడు, పరాయి స్త్రీని మోహపు చూపుతో చూడొద్దన్నాడు. ఇవన్నీ కూడా లోపల జరిగిపోయాయి. అవి బయటకు కనబడవు. మోహపు చూపుతో చూస్తున్నప్పుడు అది బయటకు కనబడదు. అది ఆజ్ఞ ధిక్కరిస్తున్నాం. ఇదే పాపము. ఆజ్ఞ అతిక్రమే పాపం. అదే ఆజ్ఞ గైకొన్నట్లయితే మనకొచ్చే లాభం ఏమిటో సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వాక్యం చూస్తే అద్భుతంగా మాట ఉంటుంది. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఏం పొందుతామంట? లాభం పొందుతాము. ఆజ్ఞను తిరస్కరిస్తే, ఆజ్ఞకు లోపడకపోతే అదేమవుతుందంట? అది పాపం అవుతుంది. సహోదరి సోదరుడా, నీకు లాభం కలగాలంటే, మేలు కలగాలంటే, ఆశీర్వాదం కలగాలంటే ఆజ్ఞను పాటించు. ఆజ్ఞ ప్రకారం నడువు. దేవాతి దేవుడు నీకు లాభాన్ని సమకూర్చి పెడతాడు. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమించినట్లయితే అదేమవుతుందంట? పాపం అవుతుంది. పాపం నుంచి జీతము మరణం. ఆనాడు అహశ్వేరోషు రాజు ఆజ్ఞాపించాడు తన భార్య అయిన వష్టితో. ఆజ్ఞాపించినప్పుడు రావాలి, అధికారుల మధ్యలోకి రావాలి అని ఆజ్ఞాపించినప్పుడు వస్తేనే ఆవిడ, రాజుగారి భార్య, ఆయన మాట విననప్పుడు లాభం పొందిందా, నష్టం పొందిందా? భార్య అనే పోస్టును పోగొట్టుకున్నది, రాణి అనే పోస్టును పోగొట్టుకున్నది. అలాగే మనం కూడా లాభాన్ని పోగొట్టుకుంటాం, పాపాన్ని తెచ్చుకుంటాం, దాని వచ్చే నష్టాన్ని అనుభవిస్తాం. కనబడిన పాపం అంటే ఏంటంట? నంబర్ 1 ఆజ్ఞ అతిక్రమే పాపం. ఈరోజు దేవుని ఆజ్ఞను పాటించు, అద్భుతమైన లాభాన్ని నువ్వు పొందుతావు. లేని ఎడల ఆజ్ఞ అతిక్రమే పాపం.
ఇది నంబర్ 1. నంబర్ 2, కనబడిన పాపాల్లో నంబర్ 2 చూద్దాం. దయచేసి మనం చదవడానికి ప్రయత్నించేద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారగదురు. ఇది కనబడనే పాపం. పక్షపాతం అంత తేలిక కనపడదు, మనసులో ఉంటది. ఒక పక్షాన ప్రేమ చూపించడం, ఒక పక్షాన పక్షపాతం చూపించడం. ఈ పక్షపాతం ఏంటంట, ఈ పక్షపాతం ఎవరు కలిగి ఉంటారో వారు పాపము చేయవారగుదురని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. ఈరోజు సహోదరి సోదరుడా, పక్షపాత ధోరణి మనలో ఉంటే మనం పాపం చేసిన వారం అవుతాం. అయితే పేతురు గారు చెప్తున్నాడు, దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభు పక్షపాతము లేనివాడై ఉన్నాడని నిజముగా నేను తెలుసుకుంటని అన్నాడు ఆయన. అపోస్తలుల కార్య గ్రంథం దయచేసి చూడండి, 10వ అధ్యాయము ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్య గ్రంథం 10వ అధ్యాయము 34వ వాక్యం చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. హల్లెలూయా. మన దేవుడు పక్షపాతి కానప్పుడు ఆయన కుమారుడుగా కుమార్తెగా మనము కూడా పక్షపాతం కాని వారంగా ఉంటే పాపం లేని వారంగా మనం ఉంటాం. తద్వారా వచ్చే కృప ఆశీర్వాదాన్ని నీవు నేను చూడగలం, ఆ పరలోక దేవుని కూడా మనం చూడగలం. పక్షపాత ధోరణి మన జీవితాల్లో ఉండకూడదు. అలా ఉన్నట్లయితే పాపం చేసిన వారం అవుతాము. నా సహోదరి సోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనం ప్రేమ పక్షపాతం ఉంచకూడదు. ఇక మూడవదిగా కనబడని పాపం ఏంటో మనం చూద్దాం. రోమ పత్రిక 14వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమ పత్రిక 14వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అనుమానించువాడు తిని ఎడల విశ్వాసము లేకుండా తినను గనక దోషి అని తీర్పునందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసము కానిది ఏదో అది పాపము అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనకు దేవుడి పట్ల విశ్వాసము లేకపోతే అదే పాపం. భూమిని ఆకాశములు కలిగజేసిన దేవుడు, పంచభూతములు కలిగజేసిన దేవుడు నీ కొరకు నా కొరకు ఒక మానవుడుగా దిగివచ్చి తన ప్రశస్త పుణ్య రక్తాన్ని కార్చి ఆయన యజ్ఞముగా యాగముగా చేయబడి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మన కొరకు విజ్ఞాపన చేస్తూ మన కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్న ఆ దేవుడి మీద నీకు విశ్వాసం లేకపోతే నువ్వేం కలిగి ఉన్నావు? పాపం కలిగి ఉన్నావు, లేదా పాపం చేస్తూ ఉన్నావు. విశ్వాసము కానిది ఏదో అదే పాపము. ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో దేవుడికి ఇష్టడుగా నువ్వు ఉంటావు, ఇష్టరాలుగా ఉంటావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఒకసారి మనం చూద్దాం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన ఎదుగు వారికి ఫలము దయచేవాడని నమ్మవలని కదా. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చే నీవు ఆయన ఫలము దయచేస్తాడని, ఆయన సహాయం చేస్తాడని నమ్మాలి. నువ్వు నమ్మకపోతే నువ్వు ఒక పాపి అవుతావు, పాపం చేసిన దాని అవుతావు, లేదా పాపం చేసిన వారి అవుతావు. సహోదరి సోదరుడా, విశ్వాసము కానిది ఏదో అదే పాపము. ఈరోజు నా సహోదరి సోదరుడా, చాలా మంది మందిరానికి వస్తూ ఉంటారు, దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు. మేము నమ్మాము దేవుణ్ణి అంటారు, దేవుని కుమారులుగా మేము ఎదుగుతున్నాం అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వారికి ఏర్పడుతున్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, అక్కరలను బట్టి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. శత్రుకు మేషకు అగ్నిగుణం చూసినప్పుడు 7 అంతల అగ్నిగుణములు వేసినప్పటికీ వారి విశ్వాసము కోల్పోన. కష్టకాలంలో కూడా విశ్వాసం కలిగి ఉన్నారు వాళ్ళు. సహోదరి సోదరుడా, ఈరోజు విశ్వాసం లేని బ్రతికితే పాపం చేసిన వారు అవుతాం. పాపం వచ్చే జీతము మరణము. ఎప్పుడైతే
ఆయన పట్ల ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉంటావో అద్భుతమైన కృపను నువ్వు చూస్తావు. అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది. ఇక్కడ చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం సహోదరి సహోదరుడా. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడదువు. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు రక్షించబడతాము. అదే కృప, రక్షణ పొందడమే కృప. అంత మాత్రమే కాదు, ఇంకా విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో అదే రోమాపత్రిక. దయచేసి మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 10వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో దేవుడు కృప చూపడానికి వారి పట్ల ఆయన ఏమైనాడట? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన ఐశ్వర్యం నుంచి నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం చూస్తే ఆయన ఐశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరత తీరుస్తాడంట. ఆ మాట కూడా చదువుదాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమను మీ ప్రతి అవసరతను తీర్చును. విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆయన కృప చూడడమే కాకుండా ప్రతి అవసరతను ఆయన తన ఐశ్వర్యములో వచ్చి తీర్చును. ఒకవేళ విశ్వాసం కానీ లేకపోతే మనం పాపం చేసిన వారం అవుతాము. ఆ పాపంలో వచ్చే జీవితం నరకం. విశ్వాసం లేని వాళ్ళందరూ ఏడబడతారో తెలుసా? నరకంలో పడతారని వాక్యం చెప్తుంది. ఎందుకో తెలుసా? విశ్వాసం లేదు కనుక నువ్వు పాపం చేస్తున్నావు, ఒక పాపిగా జీవిస్తున్నావు. దేవుని యందు విశ్వాసం నీకు లేదు కనుక పాపిగానే బ్రతుకుతున్నావు. ఒక్క దినము దేవుని మందిరంలో గడపటము 1000 దినాల కంటే శ్రేష్టం అన్నప్పుడు నువ్వు ఆ దినాన్ని వదిలిపెట్టి నీ సొంత పనుల మీద, నీ ఆదాయం మీద నువ్వు వెళ్ళిపోతున్నావు. అంటే ఏంటో తెలుసా? నీ ఆదాయమే నీకు గొప్ప, నీ ఆదాయమే నీకు మేలు అనుకుని వెళ్తున్నావు. దేవుని సన్నిధి నీకు మేలు, దేవుని సన్నిధి ఆదాయము, దేవుని సన్నిధి నీకు ఆశీర్వాదం అని నువ్వు నమ్మలేకపోతున్నావు. అందుకే నష్టపోతావు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యం మనం చదివినట్లయితే, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అక్కడ రాయబడింది 2వ పాయింట్లో అవిశ్వాసులు. అంటే విశ్వాసం లేని వారు పాపులు కాబట్టి ఆ పాపులు ఏమవుతున్నారు? అగ్నిగుండములో పడుతున్నారు. అది 2వ మరణము. సహోదరి సోదర, కనబడని పాపం. చూడండి, కొన్ని కుటుంబాలు నేను చూసినప్పుడు యేసుప్రభు నమ్ముతున్నారు, బాప్తిస్మం చేసుకున్నారు, దేవుని బిడ్డలుగా చేయబడ్డారు, కొనసాగుతా ఉన్నారు దేవునిలో. కొన్ని కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అంతే. ఎవరో చెప్పారు ఇంట్లో మునగ చెట్టు ఉండకూడదు, ఎవరో చెప్పారు ఇంట్లో పనస చెట్టు ఉండకూడదని. పనస చెట్టు ఉంటే అది ఫలించే టయానికి మీలో ఎవరొకరు చనిపోతారు అని ఎవరో చెప్పారు. ఇప్పుడు ఎవరో మాట నమ్మారు, విశ్వసించారు. ఇప్పుడు ఏమవుతున్నారు? వాళ్ళు పాపులు అవుతున్నారు. నిజంగానే ఆ మరణం నీకు సంభవిస్తుంది అని వాక్యం చెప్తుంది. ఏది దేనికి నువ్వు భయపడుతున్నావో అదే నీ తల మీదకి వచ్చును అని వాక్యం చెప్తుంది. సహోదరి సోదరుడా, ఒక మనుషుడు చెప్పే మాట వింటున్నావు కానీ దేవుని మాట నీవు వినడం లేదు. చూడండి, విశ్వాసం ఉంచితే దేవుడి మీద శాపాన్ని కూడా, నష్టాన్ని కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఆయన విశ్వాసం ఉంచినప్పుడు శాపాన్ని కూడా మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదకరముగా
చేసెను. హల్లెలూయా. దేవుని మనం ప్రేమించినప్పుడు, దేవుని ఆజ్ఞ ప్రకారం నడిచేటప్పుడు, విశ్వాసం అనుకున్నప్పుడు శాపాన్ని ఏం చేస్తాడంట? అంటే ఆయన మనం ప్రేమిస్తున్నాడు కనుక శాపాన్ని మనకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కనుక కనబడిన పాపం ఏంటో తెలుసా? అవిశ్వాసము. విశ్వాసం కలిగి ఉంటే శాపాన్ని కూడా దీవెనకరంగా దేవుడు మన జీవితాల్లో మారుస్తాడు. కనుక నా సహోదరి సోదరులుగా ఈ యొక్క సమయంలో నేను వాక్యం వింటున్నావు, కనబడిన పాపాలు దాచిపెట్టుకున్నావా? ఒకవేళ కనబడిన పాపాలు దాచిపెట్టుకో ఉంటే నష్టపోయేది మనమే. నెంబర్ 1 కనబడిన పాపం. నెంబర్ 1 పాపం ఆజ్ఞ అతిక్రమం చేస్తున్నావా? నెంబర్ 2 పక్షపాతం కలిగి ఉన్నావా? నెంబర్ 3 అవిశ్వాసం కలిగి ఉన్నావా? అలాగైతే నష్టపోతాం. ఇలాంటి 3 రకాల పాపాలు తొలగించుకున్నాం. ఇక 4వదిగా మనం చూద్దాం. రహస్య పాపాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు సహోదరి సోదర. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కాబట్టి మేలది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇది కనబడిన పాపం. మేలైంది చేసే కెపాసిటీ నీకున్నా, ఆ స్తోమత నీకున్నా, నువ్వు చేయకుండా నీ చెయ్యి ముడుచుకున్నట్లయితే, చేయకుండా కళ్ళు మూసుకున్నట్లయితే అది మనకేమవుతుందంట? పాపము. మేలైనది చేయనెరిగి ఉండియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలు చేసే స్థితిని పొంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వెహికల్ వేసుకొని పోతున్నాం, బండిలో పోతున్నాం, ఒక వృద్ధురాలు కనపడింది, ఒక వృద్ధుడు కనిపించాడు, చెయ్యి ఎత్తాడు. మనం ఏం చేయాలి? మేలేంది చెయ్యాలి. వెనక్కి ఖాళీ ఉంది, మన బండిలో ఖాళీ ఉంది, ఏం చేయాలి? ఎక్కించుకోవాలి. ఒకవేళ ఎక్కించుకోకపోతే అది పాపం అవుతుంది. మన సంఘంలోనే, మన సహోదరులనే ఎవరో ఒకరు పేదరికంలో ఉన్నారు, లేక కష్టాల్లో ఉన్నారు, చేయదగిన సహాయం మన కాడుంది, చేయదగిన మేలు మన కాడుంది, మనం చేయలేకపోతే అది పాపం. వాక్యం వింటున్నా నా సహోదరి సోదరా, నీకు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మేలు చేయడానికి చేయి నెరిగి చేయలేక వెనకబడేవా? అలాగే నువ్వు పాపంలో ఉన్నా. చేయదగిన సహాయము చేయడానికి అనుకూలంగా ఉన్నా నువ్వు చేసినట్లయితే ఆ పాపం మనలో నుంచి తొలగిపోతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు చేయదగిన సహాయం కలిగి ఉండి కూడా ధనవంతుడు తన ఇంటి వాకిట పడి ఉన్న లాజరు పట్ల ఆ మేలును చేయలేకపోయాడు. చేశాడండి? ఇటున్న వాక్యము చేశాడా? ప్రతిరోజు ఆ ధనవంతుడు ఏం చేసేవాడు? ఓదారంగా వస్త్రాలు వేసుకొని బహుగా సుఖించుచు సంతోషంగా ఆనందంగా ఉండేవాడు. లాజరు ప్రతిరోజు ఆహారం లేక, సరైన వస్త్రము లేక, సరైన నివాసము లేక, ఆహారం లేక, కురుపులతోనూ అనారోగ్యముతోనూ బాధపడుతున్నప్పుడు ఏ రోజు కూడా ఆ లాజరుకి సహాయము చేసిన వాడు కాడు. అందుకే అతనికి ఏం పట్టింది? పాపం పట్టి. ఏం చేశాడు అతను? పాపం చేశాడు. చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడండి? నరకానికి వెళ్ళాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్పబడతాం. చూద్దాం మాటలు. లూకా సువార్త 16వ అధ్యాయం దయచేసి చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదారంగ బట్టలు సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చు కొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయెను. ప్రియ సహోదరి సోదరా, ధనవంతుడు తిన్న ఆ డైనింగ్ టేబుల్ మీద ఆయన తిన్న ఎంగిలి మెతుకులు కింద పడగా, లేదా రొట్టె ముక్కలు కింద పడగా వాటిని మాత్రమే
ఆ పేద దరిద్రుడు లాజరు తింటున్నాడు. ఏ రోజు కూడా మేలేంది చేయనెరిగి తన సహోదరుడికి మేలు చేయలేదు కనుక ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు. సోదరుడా, మనం గమనిద్దాం, మన జీవితంలో కనబడని పాపం ఏందో తెలుసా? చేయదైన సహాయం ఎరిగుండు కూడా చేయకపోతే పాపం. అందుకే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. చేయగలిగిన సహాయం ఎరిగి ఉండి మనం సహాయం చేస్తే ఇందువలన దేవుడు మన చేతి పనుల్లోనూ మన ప్రయత్నాల్లోనూ ఆయన దీవెనకరంగా వచ్చి మనల్ని ఆశీర్వదించును. 4వదిగా మేలింది చేయనెరిగి చేయకపోతే పాపము. ఎవరికి కలిగింది ఆ పాపము? ధనవంతుడికి కలిగింది ఆ పాపం. ఒకానొక రోజు దావీదురాజు కూడా కష్టాల్లో ఉన్నాడు. ఆయన కుమారుడు అబ్షాలోము ఆయన చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు రాజుగా ఉన్న ఆయన తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన కుమారుడి చేతుల నుంచి ఆయన అడవిలు పాలయ్యాడు. ఆ తర్వాత ఆయనకి సహకారులు ఇంచుమించు 400 మంది కూడా ఉన్నారు. వారు కూడా ఆకలి దప్పులు కలిగిన వాళ్లే, వారు కూడా పేదవాళ్లే. వీళ్ళందరూ కూడా అడవిలో ఉన్నప్పుడు ఒకనొక రోజు తన పని వాళ్ళని పిలిచి దావీదురాజు నాబాలు అనే వ్యక్తి దగ్గరికి ఆహారం కోసం పంపించాడు. నాబాలు అనే వ్యక్తి దగ్గరికి ఆహారం కానీ పంపించినప్పుడు నాబాలు ఏమన్నాడు? దావీదెవడు? యెషయా కుమారుడు ఎవడు? నా సొంత ఆహారాన్ని నేను సంపాదించుకున్న సొమ్మును వాడికి ఇచ్చానా అని తిరస్కరించాడు. మేలునిది చేయి నెరిగి ఉండి తన సహోదరుడికి చేయలేదు కనుక నాబాలుని దేవుడు ఏం చేశాడు? మొత్తి మరణింపజేశాడు. అది పాపమైంది కాబట్టి. దయచేసి ఆ మాటను కూడా దానికి సంబంధించిన మాట మనం చూద్దాం. మొదటి సమయాల గ్రంథం 25వ అధ్యాయం 9-10 వాక్యాలు మనం చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథం 25వ అధ్యాయము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ లాబానుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? తన యజమానుని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్న పానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవపట్టుకుని పోయి అతనికి మాటలనియో తెలియజేసిరి. ప్రియ సహోదరి సోదరుడా, వింటున్నావా? చేయదగిన సహాయం చేయలేకపోయాడు. ఎవరండి? నాబాలు చేయలేకపోయాడు. ఆపదల్లో ఉన్నాడు దావీదు రాజు, కష్టాల్లో ఉన్నాడు ఆ దావీదు రాజు, బాధల్లో ఉన్నాడు దావీదు రాజు. ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆకలితో బాధలతో ఉన్నారు అడవి ప్రాంతంలో. కానీ సహాయం కోసం తన సేవకులను నాబాలు దగ్గరికి పంపించినప్పుడు ఏమని మాట్లాడాడు? దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? నేను కష్టపడి సంపాదించుకున్న అన్న పానీయములు నా గొర్రె బొచ్చు కత్తిరించు వారికి నేను ఇవ్వకుండా దావీదుకి ఇచ్చానా అన్నట్టు మాట్లాడినాడు. అంటే మేలేది చేయనెరిగి చేయలేకపోయాడు కనుక అతనికి ఏమైంది? పాపమైంది. కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడో తెలుసా? ఒకసారి మనం చదివినట్లయితే అద్భుతమైన మాట. ఆ మాట మనం చూద్దాం. ఇదే 25వ అధ్యాయము మొదటి సమయాల గ్రంథం 38వ వాక్యాన్ని చదువుకుందాం. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఏంటా పాపము? చేయదగిన సహాయము నెరిగి ఉండి కూడా చేయలేకపోయాడు కనుక పాపం వచ్చింది. ఆ పాపం వలన మరణం వచ్చింది నాబాలుకి. నా ప్రియ సహోదరి సోదరా, ఇలాంటి పాపం, కనబడని పాపం నువ్వు చేయవద్దు. చేయదగినప్పుడు మేలుగా ఆ మేలుని దగ్గర ఉన్నప్పుడు చేయడానికి ఆ మేలును పంచిపెట్టు. దేవుడి చేత దీవించబడతావు. అటు కృప దేవుడు దయచేసి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇకపోతే 5వదిగా మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం పిల్లరా. కనబడని 5వ పాపాన్ని మనం
కనబడిన 5వ పాపాన్ని చూద్దాం. దయచేసి మనందరం కూడా బాగా గమనిద్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 23వ అధ్యాయం 21వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడి చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. మనసులో నువ్వు ఎప్పుడో మొక్కుకున్నావు దేవుడి కాడ, అయ్యా ఈ కష్టంలోంచి బయటకు వస్తే ఇదిగో నేను చేస్తానయ్యా, అయ్యా నా బిడ్డకి బాగైతే ఇదిగో ఈ విధంగా చేస్తానయ్యా, అయ్యా నా బిడ్డకి వివాహం అయితే, నా బిడ్డ పాస్ అయితే, లేదా నా జీవితంలో మంచి ఆరోగ్యం వస్తే, లేదా నా స్థితి మారితే, ఈ ఆపద నుంచి బయటపడితే ఇదిగో ఇది చేస్తానయ్యా, ఈ మొక్కుబడి చెల్లిస్తానని మొక్కుకున్నావు కదా. ఆ మొక్కుబడి చెల్లించకపోతే ఏమవుతుందంట? పాపం అవుతుంది. నువ్వు మొక్కుకున్న సంగతి ఎవరికి తెలీదు, అది కనబడని పాపం. మొక్కుకున్నావు, చెల్లించకపోతే కనబడని పాపం. కనుక మొక్కుకున్నప్పుడు ఏం చేయాలంట? మొక్కుబడును చెల్లించాలి. చెల్లించే విషయంలో కూడా అంట ఆలస్యము చేయకూడదంట. మొక్కుకున్న తర్వాత ఏం చేయకూడదంట? తడువు చేయకూడదు. తడువన ఆలస్యమన్న ఒకటిగా ఉంది కదా. దయచేసి 22వ వాక్యం చదువుకుందాం. నువ్వు మొక్కుకుని ఎడల నీందు పాపముండదు, నీ పెదవుల నుండి బయలుదేరిన మాటలను నెరవేర్చుకొని నీ దేవుడని యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలెను. హల్లెలూయా. ఎప్పుడు మొక్కుకుంటామంటే మనం మొక్కుబడి ఎప్పుడు మొక్కుకుంటాం? కష్టాలలో మొక్కుకుంటాం. ఆ కష్టాల నుంచి దేవుడు విడిపించిన తర్వాత ఆ మొక్కుబడి మనం ఏం చేయాలి? చెల్లించాలి. అలా చెల్లించకపోతే అది పాపం అవుతుంది. సహోదరి సోదరా, ఒకనొక రోజు యెఫ్తా మొక్కుకున్నాడు. యెఫ్తా అనే న్యాయాధిపతి మొక్కుకున్నాడు, ఇదిగో ప్రభువా ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి నేను వెళుతున్నా, వారు నా చేతిలో ఓడిపోయినట్లయితే, వారి మీద నాకు జయమిచ్చినట్లయితే తిరిగి నేను ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి ద్వారం నుండి ఏదైతే ఇంటి ద్వారం నుంచి బయటకు వస్తుందో దాన్ని నీకు బలిగా ఇస్తాను, లేని ఎడల ప్రతిష్ఠ చేస్తానని మొక్కుకున్నాను. మొక్కుకున్నా లేదా? మొక్కుకున్నా. దేవాది దేవుడు ఆ శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయాన్ని ఇచ్చిన సందర్భాన్ని బట్టి ఆనందంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంటికి వస్తూ ఉండగా నాన్నగారికి దేవుడు విజయాన్ని ఇచ్చాడని యెఫ్తా కుమార్తె, ఏకైక కుమార్తె, ఆమెకు ముందు గాని వెనక గాని సంతానం లేదు. ఆ ఏకైక కుమార్తె ఇంటి ద్వారముల నుంచి తంబురు చేత పట్టుకొని తంబురుతోనూ నాట్యము చేసుకుంటూ బయటకు వచ్చింది. వెంటనే యెఫ్తా చూసేశాడు, అయ్యో నా కుమార్తె, తల్లడింపజేసిన వారిలో నువ్వు ఒక దానివయ్యావు, ఎందుకు వచ్చావు మా ఎదురు అన్నట్టుగా ఆయన అనుకున్నాడు. ఆయన చాలా బాధపడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు. అయితే ఆమె అంటుంది, నా తండ్రి, నీ శత్రువుల మీద యెహోవా విజయించిన సంగతి మర్చిపోయావా? నీ నోటి నుండి ఏదైతే పలికావో అదే నా జీవితంలో నెరవేర్చని చక్కటి కుమార్తెగా ఆమె తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే యెఫ్తా కూడా ఏదైతే మొక్కుకున్నాడో అదే మొక్కుబడి ప్రకారం తన కుమార్తెని దేవుడికి ప్రతిష్ఠ చేశాడు. ఆ మాటలు మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వాక్యాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చదువుదాం. అప్పుడు యెఫ్తా, సరే దాన్ని వదిలేద్దాం, తర్వాత ముందుకు వచ్చేద్దామా. 36వ వచనం చదవండి. ఆమె నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చుంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. హల్లెలూయా. ఏదైతే చేయమందో అదే మొక్కుబడిగా తన కుమార్తెని దేవాది దేవుడికి మొక్కుకున్నాడు కనుక ప్రతిష్ఠ చేసేసాడు దేవుడికి. చివరిగా చూస్తే అదే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 39వ వాక్యాన్ని చదివి మనం ముగియడానికి ప్రయత్నం చేద్దాం. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. హల్లెలూయా. యెఫ్తా పాపము చేయలేదు, ఏదైతే మొక్కుకున్నాడు ఆపతి కాలములో దానిని చేసి తీరాడు. దేవుడి చేత తన కుమార్తె తను
ఈ లోకంలో ఘనపరచబడ్డాడు, దీవించబడ్డాడు, హెచ్చించబడ్డాడు, వద్దెళ్ళారు. ఈ ప్రకారం మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించు, లేని యెడల అది పాపము. ఇదే మాట ప్రసంగి కూడా రాస్తాడు. దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4, 5 వచనాలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చదవమ్మా. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. ఇందాక మనం చూసాం, తడువు చేయకము. ఇక్కడ ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకునే దానిని చెల్లించము. నీవు మొక్కుకునే చెల్లింపకుండుట కంటే మొక్కుకున ఉండుటే మేలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4, 5 వచనాలు మనం చదివాం. కనుక తొందరపడి నువ్వు మొక్కొద్దు, దేవుడికి మొక్కుకోవద్దు. ఒకవేళ మొక్కుకున్నట్లయితే దాన్ని చెల్లించు, లేని ఎడల అది పాపమవుతుంది. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సోదరా, నీ జీవితంలో, నీ కష్టాలలో, నీ ఇబ్బందుల్లో ఎన్నిసార్లు నువ్వు మొక్కుకున్నావు? ఆ మొక్కుబడి చెల్లించావా? చెప్పండి, చెల్లించావా? చెల్లించకపోతే అది పాపం అవుతుంది. ఆ పాపంలోంచి జీతము మరణం అవుతుంది. నీ ఆశీర్వాదం దూరం అయిపోతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదానికి దూరం అయిపోతావు. తిరిగి ఆ పరలోక ఆశీర్వాదాన్ని కూడా కోల్పోతావు. ఇదిగో ఒకనొక వ్యక్తి, చేపలు పట్టే వ్యక్తి, ఆయన సముద్రంలోనికి వెళ్ళాడంట. సముద్రంలోకి మధ్యలోకి వెళ్ళి సముద్రంలో చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తుండగా ఆ టైంలో హఠాత్తుగా తుఫాను వచ్చిందండి. తుఫాను భయంకరంగా ఆయన పడవ మీద ఆ తుఫాను కొడుతున్నప్పుడు, అలలో తలడి చేస్తున్నప్పుడు, ఆ యొక్క ఓడని గాలి చేత రేపబడుతున్నప్పుడు ఆ టైంలో మొక్కుకున్నాడంట. ఏమని తెలుసా? ప్రభువా, ఈ తుఫాను అణిసివేసి, ఈ గాలిని, వర్షాన్ని అణిసివేసి క్షేమకరంగా ప్రాణాలతో బయటపెట్టి నన్ను ఇంటికి చేస్తే నీకు 2 పొట్టేళ్ళు ఇస్తాను ప్రభువా అని మొక్కుకున్నాడు. ఎన్ని పొట్టేలండి? 2 పొట్టేళ్ళు ఇస్తానంట. ఆ ప్రార్థన విని, ఆ మొర విని, ఆ మొక్కుబడి విని దేవుడు ఏం చేశాడు? ఆ సముద్రం నిమ్మలం చేసి, ఆ గాలిని ఆపి క్షేమకరంగా ఆయన్ను ఆ నడి సముద్రం నుంచి బయటికి నడిపిస్తున్నాడట. ఆ తుఫాను తొలగిపోయింది, ఆ శ్రమ తొలగిపోయింది, ఆ బాధ తొలగిపోయింది. తిరిగి క్షేమకరంగా వస్తున్నప్పుడు ఆయన నడి సముద్రం నుంచి సముద్రం దరికి వచ్చే టయానికి తన మనసులో మార్పు వస్తుందంట. 2 పొట్టేళ్ళ ఖరీదంతా. 2 పొట్టేళ్ళు కొనాలంటే ఇంచుమించు ఈనాటి కాస్ట్ ఎంతంట? 20,000 వేసుకుందాం, 30,000 వేసుకుందాం. ఓ 30,000 పెట్టాలా? వద్దు 30,000 పెట్టబడలేదు. ఇంటికెళ్ళి 1 పొట్టేళ్ళు ఇద్దామలే అనుకున్నాడు. ఆ దరి నుండి, సముద్రపు దరి నుండి ఇంటికి పోతున్నప్పుడు 1 పొట్టేలు ఖరీదంతా 15,000. ఓ 15,000 ఎక్కడ పెడదాం? ఇంటికెళ్ళి పోతున్న మార్గంలో ఇంటికెళ్ళి కోడి పుంజునిద్దాం అనుకున్నాడు. చూడండి, మొక్కుబడి చేసుకున్న తర్వాత ఆ మొక్కుబడి ద్వారా దేవుడు అద్భుతమైన సహాయం చేసినప్పుడు మనసు ఎలా మారిపోతుందో మానవుడికి. ఇంటికెళ్ళి ఏమి ఇవ్వాలనుకున్నాడు? కోడి పుంజుని ఇవ్వాలనుకున్నాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో చెప్పాడంట, అమ్మా, నడి సముద్రంలో నేను తుఫాను చేత, భయంకరమైన గాలి చేత అక్కడే చనిపోవాల్సింది. దేవుడికి ఇలా మొక్కుకున్నాను, నన్ను బ్రతికి బయట పెట్టేటట్టు దేవుడు చేశాడు, కనుక క్షేమకరంగా నేను వచ్చాను, 1 కోడి పుంజుని దేవుడికి ఇద్దామమ్మా అన్నాడు. ఆమె ఏమన్నా తెలుసా? కోడి పుంజు ఇస్తావా దేవుడికి నువ్వు అని భయంకరంగా జాడిచ్చి వదిలించిందంట. జాడిచ్చి కొట్టిందంట. ఏమి చెప్పలేక సైలెంట్గా ఉండగా, ఇదిగో రేపు ఉదయాన్నే 2 కేజీలు గుగ్గుళ్ళు ఉడకేసిస్తాను, తీసుకెళ్ళి మందిరంలో దేవుడికి అని చెప్పి. సరే, తర్వాత ఉదయాన్నే లేచారు, ఉడకబెట్టుకున్నారు, రెడీ అయ్యారు, మందిరానికి పోతున్నారు. 2 కేజీలు గుగ్గుళ్ళు ఎందుకు ఉప్పేసేవా లేదా అని అడిగాడంట ఆయన. ఉప్పేసేవా లేదా అని అడిగిన వెంటనే ఆమె తినడానికి ప్రారంభించింది. ఆమె తినడము, ఆయన తినడం.
ఇద్దరు తింటే 4,000 లోపల ఇంచుమించు సగం అయిపోయినాయండి. ఇంకేమిస్తారు మొక్కుబడి? ఇలా మనం మొక్కుకున్న తర్వాత మొక్కుబడిని ఏం చేయాలి? చెల్లించాలి. ఇలాంటి వారంగా మనం ఉండకూడదు. అనేకులు ఉంటారు మొక్కుకున్న తర్వాత మొక్కుబడి చెల్లించకుండా ఏదో తాత్కాలికంగా ఏదో ఒకటి చేసి పంపించేసి పోద్దిలే దేవుణ్ణి. అలాంటి వారికి మనం ఉన్నట్లయితే పాపము తెచ్చుకుంటాం, మరణాన్ని తెచ్చుకుంటాం. జాగ్రత్త సహోదరి సోదరా, ఈ ప్రకారం మనం ఉండకుండా జాగ్రత్త పడదాం. దేవుడు మనల్ని మొక్కుకున్న తర్వాత మొక్కుబడి చెల్లించే వారంగా, తద్వారా వచ్చే దీవెనతో నింపే వారంగా దేవుడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఎన్ని విషయాలు అయినప్పటికీ 5 విషయాలు విన్నాం. అనగా కనబడిని 5 రకాల పాపాల గురించి విన్నాం. ఇక 6వదిగా చూద్దాం, త్వరగా ముగించేద్దాం. 6వదిగా మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టగొన్నట్లు జాగ్రత్త పడము. బీదవాడైన కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఈకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. అనగా మనము మన సహోదరులకి సహాయం చేయకపోయిన ఎడల ఆ సహోదరులు దేవునికి కానీ, ప్రభువా ఆ సహోదరికి నాకు సహాయం చేసే స్తోమత ఉంది, కెపాసిటీ ఉంది, అయినా నాకు సహాయం చేయలేదు ప్రభువా, నువ్వే చూస్తున్నావు ప్రభువా అని కానీ దేవుడికి కానీ ప్రార్థన చేశారనుకో, అప్పుడు మనకేమైపోతుందంట? పాపం అయిపోతాం. మనం ఏమైపోతాంట? పాపం అయిపోతాం. ఇది 6వ రహస్య పాపము. దయచేసి చెప్తున్నా, అందుకే నాకు చాలా భయం. ఉన్న దాంట్లోనే ఒకవేళ పొరపాటు ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, ఉన్న దాంట్లోనే అంతగా చేయలేకపోయినా కొంచెమైనా చేసి పాపం లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అడిగిన తర్వాత మనం ఇవ్వాలంటే లూకాసు వార్త 6వ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం. 36వ వాక్యం చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండుడి. మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మనం కూడా ఏమవ్వాలి? ఎవరి పట్ల? మనకంటే దళితులు ఉంటే, మనకంటే పేదవాళ్ళు ఉంటే వాళ్ళ పట్ల మనం ఏమి ఉండాలి? కనికరం కలిగి ఉండాలి. ఒకవేళ కనికరం లేకపోతే, మన తండ్రి ఎలా కనికరం కలిగి ఉన్నాడో అదే రీతిగా మనం కనికరము కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీరు చదివినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది. 32వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇదే లూకాసు వార్త 6:30. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమించినలా మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమించుదే కదా. మీకు మేలు చేయవారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చిదరు కదా. మీరైతే ఎట్టివారిని కూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. హల్లెలూయా. ఆ తర్వాతమ్మా, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము పేదవారి పట్ల చేయదగిన సహాయం చేస్తామో మనము దేవుని చేత దీవించబడతాం, గొప్పవారం అవుతాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సర్వోన్నతుడైన దేవుని కుమారులుగా మనము చేయబడతాం. అద్భుతమైన మాట అది, చాలా బాగుంటుంది ఆ మాట. మరొకసారి 35వ వచనం లాస్ట్ భాగం చదువుదాం. మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతిని కుమారులై ఉందురు. మనం మన సహోదరులకి ఏం చేయాలంట? సహాయం చేయాలి. ఒకవేళ చేయకపోతే వారు, ప్రభువా వారికి ఉండి కూడా నాకు సహాయం చేయలేదు ప్రభు అని కానీ పాపం ప్రార్థన చేశారంటే
మనం పాపులం అయిపోతాం. అదే మనం సహాయం చేస్తే చెప్పాలి, మనం చదివాం కదా, మన ఫలము గొప్పదైండును, దేవుని యొక్క సర్వోన్నతుని కుమారులుగా మనం మారుతాం. హల్లెలూయా. నేను ఎందుకు చేయాలా అని అనుకుంటే మన ఫలం గొప్పది కాదు, మనం దేవుని కుమారులము, సర్వోన్నతుని కుమారులము కాదు. దయచేసి ఇలాంటి రహస్య పాపం లేకుండా తొలగించుకుందాం, చేయదగిన సహాయము చేద్దాం. ఇకపోతే చివరిగా 7వదిగా మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 7వదిగా మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక. హల్లెలూయా. ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ కొరకు నేను గాని ప్రార్థన చేయటం మానేసినట్లయితే నేను పాపము చేసిన వాడు అడుగుదును అంటున్నాడు. అసలు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు సమూయేలుని ప్రార్థన చేయమని కోరారంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి సౌలు రాజును నియమించలేదు. ఇశ్రాయేలు ప్రజలే మాకు ఒక రాజు కావాలని కోరారు. ఒకప్పుడు ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలకి దేవుని పక్షాన అన్నిటినీ న్యాయం తీస్తూ వారందరినీ చక్కగా పరిపాలన చేసేవాడు, సరిగా నడిపించేవాడు. ఆ తర్వాత రాజులు కావాలని కోరుకున్నారు. ముందు ప్రవక్తలైతే, తర్వాత న్యాయాధిపతులైతే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి, పరిపాలన చేయడానికి చివరికి వాళ్ళు ఏం కోరుకున్నారు తెలుసా? మాకు న్యాయాధిపతులు వద్దు, ప్రవక్తలు వద్దు, మాకెవరు కావాలి? రాజులు కావాలని కోరుకున్నారు. దేవుడు రాజు నియమించాల వాళ్ళకు. ప్రవక్తలు అనగానే దేవుని యొక్క న్యాయకత్వంలో నడవాలని దేవుడు కోరుకొని ప్రవక్తలు నియమిస్తే దేవుని యొక్క న్యాయకత్వం వాళ్ళకి వద్దనుకున్నారు. తర్వాత న్యాయాధిపతులు నియమించాడు దేవుడు, వాళ్ళని వద్దనుకున్నారు. చివరికి రాజు కావాలని కోరుకున్నారు. ఆ రాజు సరిగ్గా పరిపాలన చేయలేదని, ఆ రాజును మేము కోరుకున్నాం కనుక ఈ కష్టాలు, ఇబ్బందులు మాకు వచ్చినాయి, పాపము కంటే కీడు ఎక్కువ మాకు వచ్చిందని సమూయేలు ప్రవక్త చెప్పారు. ఆ మాటను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 19వ వాక్యం చదువుకుందాం. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 19వ వాక్యం. సమూయేలుతో ఇట్లా, నేను రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసేతమే. ఎవరండి అనేది? ఇశ్రాయేలు ప్రజలు రాజుని నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసేతమే. వినాలి, మేము చేసేతమే. ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు? దయచేసి సహోదరుడా, యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా ఒక వ్యక్తిని మనం నియమించుకుంటున్నామంటే, అతనిలో నిజంగా తలాంతులు లేకపోయినా నియమించుకుంటున్నామంటే మనం ఏం చేస్తున్నట్టు? ఇది కూడా చెప్పుకోవాలంటే 8వ దౌత్యం. ఇలా చేసేమయ్యా, మా కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయ అంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. ప్రియా సోదరి సోదరా, ఎవరితోనైనా నీవు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, భయపడొద్దు, దేవుడు సహాయం చేస్తాడని ఒక మాట ఇచ్చి వారి కొరకు నీ ప్రార్థన గదిలో, నీ వ్యక్తిగత జీవితంలో వారి కొరకు నువ్వు గాని ప్రార్థన చేయకపోతే, నీవు నేను గాని ప్రార్థన చేయకపోతే అదేమవుతుంది? పాపం అవుతుంది. ఇది రహస్య పాపం. అక్క, బ్రదర్, సిస్టర్, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, భయపడొద్దు, దేవుడు మనకు సహాయం చేస్తాడని మాట ఇచ్చి అక్కడ ప్రోత్సాహపరిచి ధైర్యపరిచి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేయకపోతే అదేమవుతుంది? పాపం అవుతుంది. ఇది ఏ పాపం? ఇది రహస్య పాపం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనం రహస్య పాపాలు కలిగి ఉన్నాం. ఈ రహస్య పాపాలు తొలగించుకొని మన జీవితాలు ధన్యకరంగా మారాలని, వచ్చే ఆశీర్వాదాలు మనం పొందాలని పరమ తండ్రి నీ మేలు కోరి నా మేలు కోరి ఆయన మాట్లాడి ఉంటున్నాడు.
ఈ రహస్య పాపాన్ని తీసేసుకుందాం. దీవించడం. దేవుడి స్తోత్ర కలంగా. హల్లెలూయా. వాక్యమైన సహోదరి సోదరుడా, నిజమే ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడాను. రహస్య పాపాన్ని బయట పెట్టాం. ఈ రహస్య పాపాలతో వచ్చే నష్టాన్ని నేను అనుభవించుకున్నాను, వచ్చే ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలి. నాతో మాట్లాడాను. నీకు స్తోత్రాలు ఆయన చెప్పి తీర్మానం చేసుకో. ఏంటి రహస్య పాపం? ఒకసారి చెప్పుకొని ముగిద్దామా? ఆజ్ఞాతిక్రమే రహస్య పాపం, పక్షపాతమే రహస్య పాపం, అవిశ్వాసమే రహస్య పాపం, మేలెనిది చేయి నెరిగి కూడా చేయకపోతే రహస్య పాపం, మొక్కుబడి హృదయంలో మొక్కుబడి చెల్లించకపోతే రహస్య పాపం. ఆ రోజుగా తన సహోదరుడికి సహాయం చేయడానికి నువ్వు ముందుకు రాకపోతే, ఒకవేళ ఆ సహోదరుడు నీ కొరకు ప్రార్థన చేసినట్లయితే నాకు సహాయం చేయలేదని దేవుడికి, అది పాపం అవుతుంది. అది రహస్య పాపం. 7వదిగా, ప్రార్థన చేస్తానని చెప్పి మన సహోదరుల పట్ల, మన సంఘం పట్ల, మన దేశం పట్ల, ఎవరి పట్ల అయితే నువ్వు ప్రార్థన చేస్తావని చెప్పావు, ఆ ప్రార్థన చేయకపోతే అది పాపం. ఇది రహస్య పాపం. ఈ రహస్య పాపాలను తొలగించుకుందాం. దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ప్రభు రాకడకు సిద్ధపడ్డాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. హల్లెలూయా.